నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హేమ ఇప్పుడు అనేక రకాల వివాదాల్లో చిక్కుకున్నటువంటి ఒక నటిగా ఆమె పేరు చర్చనీయాంశం అవుతుంది. బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు హేమ అని ఇప్పుడు ఒక అంశం మీద తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా కన్నడ, తమిళ పరిశ్రమల్లో కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె అనేక భాషల్లో నటించినటువంటి ఆర్టిస్ట్గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలాంటి సందర్భంలో మా అసోసియేషన్ నుంచి ఆమెను తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఒక రకమైనటువంటి ముఖ్యమైనటువంటి నటుల్లో ఇప్పటి వరకు ఎవరిపై ఇలాంటి చర్యలు తీసుకోలేం. గతంలో ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలతో సతమతమవుతున్నటువంటి నటులపై కూడా ఇలాంటి చర్య తీసుకోలే. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ ఆమె ముందు నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు నేను అక్కడ లేను అని హైదరాబాద్లో ఉన్నట్లు ఏయో వీడియోలు రిలీజ్ చేయటం మనం చూసాం. ఇటువంటి సందర్భంలో ఆమె బ్లడ్ శాంపిల్స్ను టెస్ట్లకు పంపించినటువంటి అధికారులు పాజిటివ్ రిపోర్ట్ రావటం, బెంగళూరు రేవ్ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు హేమ అనేది నిర్ధారణ. దానికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమపై అనేక రకాలుగా ఆరోపణలు, గతంలో ఎంతోమంది ఈ యొక్క డ్రగ్స్ వినియోగించడం కానీ, అలాగే డ్రగ్స్ సరఫరా చేయటం కానీ, ఇలాంటి వివాదాల్లో చిక్కుకొని అనేక రకాలుగా విమర్శలు, ఆరోపణలు. ఇటువంటి క్రమంలో తాజాగా హైదరాబాద్ రాడిసన్ హోటల్లో కూడా ఈ యొక్క రేవ్ పార్టీ జరిగింది. బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించడం, దానికి సంబంధించి చాలా దుమారం రేగింది. ఆ కేసులో చాలామంది తెలుగు సినీ ప్రముఖులు బుక్ అవ్వటం, వారిపై కేసులు నమోదు చేయటం, ఇవన్నీ జరిగాయి. ఇలాంటి సందర్భంలో వారు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా దొరికినటువంటి పరిస్థితి లేదు. హేమ విషయంలో మాత్రం కాస్త భిన్నంగానే జరిగింది. ఇటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో ఆమె మాలో సభ్యురాలుగా ఉన్నారు. దీనికి సంబంధించి మా అధ్యక్షుడు మంచు విష్ణు అధ్యక్షతన తాజాగా ఒక సమావేశం జరిగింది. హేమ విషయంలో ఏం చేద్దాం అనేది. కొంతమంది ఆమెను అసోసియేషన్లో కొనసాగించాలి అని వాదిస్తే, మరికొందరు మాత్రం ఇలాంటి అపవాదు తీసుకొచ్చారు, ఇలాంటి బ్యాడ్ నేమ్ రావడానికి కారణమైనటువంటి హేమను ప్రస్తుతం అయితే తొలగించండి, తర్వాత వచ్చిన పరిస్థితులను బట్టి మనం చూడొచ్చు అని రెండు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం, ఘర్షణకు దారితీసింది. ఇలాంటి సందర్భంలో మా అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ని పాస్ చేశారు. దానికి సంబంధించి దాదాపు సభ్యుల్లో 95% ఆమెను మా అసోసియేషన్ నుంచి తొలగించాల్సిందే, ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి ఆమె డ్రగ్స్ వినియోగించినట్లు, అలాగే రేవ్ పార్టీలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు అని నిర్ధారణ అయ్యింది కాబట్టి ఆమెను తొలగించాల్సిందే అనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. అనేక మంది హేమకు వ్యతిరేకంగా చాలామంది మెసేజ్లు పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక 5% వరకే న్యూట్రల్గా రెస్పాన్స్ అయ్యారట. దీనికి సంబంధించి తాజాగా తీసుకున్న నిర్ణయం హేమను మా అసోసియేషన్ నుంచి తొలగించడం.